Yeah, welcome to RR Triple Four All Rounder. Match number 38, MI versus CSK, the El Clasico of IPL. ఇప్పుడు దాకా ఎల్ క్లాసికో అనుకున్నారు అందరూ కూడా. అండ్ ఇదే లాస్ట్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నా, ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్. ఎందుకంటే వాళ్ళు యాడ్స్ వేసుకోండొచ్చు ఎల్ క్లాసికో అది ఇదని. ఎల్ క్లాసికో అంటే ఫుల్ టఫ్ ఉన్న మ్యాచ్ల్ని అలానే, అది ఫుట్బాల్ నుంచి వచ్చిందనమాట. ఫుట్బాల్లో అలా పిలుచుకునేవారు ఎల్ క్లాసికో అనేసి. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ 5 కప్పులు కొట్టారు కాబట్టి ఇది ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు. కాకపోతే ఇదే లాస్ట్ సారి అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఇటువైపు ధోని వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈసారి. అండ్ నెక్స్ట్ సారి ఆడేసి రోహిత్ శర్మ కూడా వెళ్ళిపోతాడేమో అని అనుకుంటున్నా. కాకపోతే వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు. అతను కూడా వెళ్ళిపోతాడేమో అనుకున్నా. ఇలాంటి ఫామే కంటిన్యూ చేస్తే ఈ ఐపీఎల్ మొత్తం, నెక్స్ట్ ఈ ఐపీఎల్లోనే తనని వదిలేయాలనుకుంటారు. కాకపోతే పెట్టుకున్నారన్నమాట, టీమ్ ఫ్యాన్ బేస్ తగ్గుతుంది అలా ఇలా అనేసి. అండ్ మనకి ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం, ఈ మ్యాచ్ వచ్చేసి మనకు April 20th వాంఖేడే స్టేడియంలో ముంబై హోమ్ గ్రౌండ్లో ఈవినింగ్ 7:30కి అనేది మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ముందుగా మనము ఎంఐ వాంఖేడే పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం, ఎంఐ వాళ్ళు కొద్దిగా ప్లానింగ్తో పిచ్ అనేది తీసుకుంటారు. పిచ్ రిపోర్ట్ అంటే మనము అక్కడ 4-5 పిచ్చెస్ ఉంటాయి కదా, ఏ పిచ్ తీసుకుంటారు అనేసి మ్యాచ్కి 20-30 minutes ముందు మాత్రమే చెప్పగలరు అనమాట. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళు కొద్దిగా గ్యాంబ్లింగ్ చేశారని చెప్పొచ్చు అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఒక బ్యాటింగ్ వికెట్ అనేది ఇచ్చామంటే, ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు తెలుసు కదా ఉప్పల్లో ఎలా కొడతారు అనేసి. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో బ్యాటింగ్ పిచ్ పైన 245 చేశారు. అండ్ 280 కూడా కొట్టారు ఫస్ట్ మ్యాచ్లోనే. అండ్ అదే బ్యాటింగ్ పిచ్చే ఇక్కడ కూడా ఇస్తే ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేసి స్పిన్ పిచ్ తీసుకున్నారు అనమాట. స్పిన్ పిచ్ అంటే వాళ్ళు కొద్దిగా ఎస్ఆర్హెచ్తో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా బ్యాటింగ్ ఉంది కాబట్టి, ఫీల్డింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా టాక్టిక్ చేసి తీసుకున్నారన్నమాట పిచ్. అదే ఇక్కడ చూసుకుంటే చెన్నై దగ్గర స్పిన్ పిచ్ తీసుకున్నారు అనుకో, ఒకవేళ ఇటువైపు బౌలింగ్ ఎలా ఉందో తెలుసు, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, వాళ్ళిద్దరూ పర్పుల్ క్యాప్లో టాప్ 1-2లో ఉన్నారు. ఒక టీం నుంచి పర్పుల్ క్యాప్లో టాప్ 1-2లో ఉన్నారంటే ఆటోమేటిక్గా ఆ టీం బౌలింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చెప్పొచ్చు అనమాట మనం. అండ్ బ్యాటింగ్లో కూడా చూసుకుంటే అర్ధదబ్బే ఉన్నారు. బ్యాటింగ్ అయితే వీళ్ళకంటే ఎంఐ వాళ్ళదే పర్లేదు వీళ్ళతో పోల్చుకుంటే. బౌలింగ్ చూడ్డానికి బాగుంది పేపర్ మీద, కాకపోతే వాళ్ళకు కూడా అంతగా ఏం లేదనమాట. చూడాలి ఏ పిచ్ తీసుకుంటారనేసి. అండ్ మనకి ఈ పిచ్ పైన కన్సిస్టెన్సీ, బౌన్స్ అండ్ పేస్ అనేది మ్యాచ్ మొత్తం ఉంటుంది అనమాట. అండ్ స్ట్రైట్ బ్యాక్ అయితే ఓకే అనుకుంటా. బౌండరీస్, స్క్వేర్ బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. బ్యాట్స్మెన్స్ స్క్వేర్ బౌండరీస్ టార్గెట్ చేసి రన్స్ స్కోర్ చేస్తుంటారు అనమాట. అండ్ మనకు బౌలర్స్ చూసుకుంటే ఇనిషియల్లీ ఫాస్ట్ బౌలర్కి అయితే ఖచ్చితంగా అసిస్టెన్సీ ఉంటుంది. అండ్ స్పిన్నర్స్ అయితే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ గేమ్ లేక్ అనేది వస్తారనమాట. అది కూడా వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్ మాత్రమే గేమ్ లేక్ అనేది వస్తారు. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే చాలా వరకు అయితే ఉంటుంది. అండ్ టాస్ గెలిస్తే మాత్రం సెకండ్ బ్యాటింగ్ బెటర్ అనమాట. అదే ఎంఐ టాస్ గెలిస్తే ఒకవేళ ఈ టాక్టిక్ ఉపయోగిస్తే మనం ఏం చేయలేమన్నమాట. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని ఒక 180-190 కొడితే మాత్రం, చెన్నై ఇప్పుడు దాకా 180 చేయలేదని అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి 121 T20 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ అన్నోళ్ళు 55 మ్యాచెస్ గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ అన్నోళ్ళు 66 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170-190 ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160-180 ఉందన్నమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కూడా ఫుల్ టఫ్ ఉందని చెప్పాలన్నమాట. 39 మ్యాచెస్ ఆడారు వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా. 39లో 21 మ్యాచెస్ ఎంఐ వాళ్ళు గెలిస్తే, 18 మ్యాచెస్ సిఎస్కే వాళ్ళు గెలిచారు. ఆ 18లో కూడా లాస్ట్ 5 మ్యాచెస్ సిఎస్కేనే గెలిచిందనమాట. ఈ సీజన్లో ఫస్ట్ జరిగిన మ్యాచ్గా ఉండొచ్చు, లాస్ట్ సీజన్లో 2 మ్యాచ్లు, అంతకుముందు సీజన్లో 1, లాస్ట్ 4 మ్యాచెస్ అనుకుంటా. 5 మ్యాచెస్ అని చెప్పా. 4 మ్యాచెస్లో కూడా సిఎస్కే వాళ్ళే గెలిచారన్నమాట. చూడాలి ఈ రోజు ఎలా ఆడతారు అనేసి. అండ్ ఇప్పుడు దాకా ఫస్ట్ బ్యాటింగ్ ఆడి ఎంఐ వాళ్ళు వచ్చేసి 10 మ్యాచ్లు గెలిచారు. అండ్ సిఎస్కే వాళ్ళు వచ్చేసి 8 మ్యాచ్లు గెలిచారు అనమాట. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడి ఎంఐ వాళ్ళు 11 మ్యాచెస్ గెలిస్తే, సిఎస్కే వాళ్ళు వచ్చేసి 10 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 12 మ్యాచ్లు ఆడారు అనమాట. ఈ 12 మ్యాచ్ల్లో కూడా ఎంఐ వాళ్ళు 7 సార్లు గెలిస్తే, సిఎస్కే వాళ్ళు 5 సార్లు గెలిచారనమాట. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం
ఇద్దరికి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి. వీళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫస్ట్ హోమ్ టీమ్ అయిన ప్లేయింగ్ 11 చూద్దాం. రోహిత్ శర్మ మంచి ఫామ్ లో లేడు. లాస్ట్ మ్యాచ్ ఏదో ఆడాడు అనుకున్నాం, అందులోనే అవుట్ అయిపోయాడు. అండ్ రికిల్టన్ అంతంత మాత్రమే. అండ్ విలియర్స్ లాస్ట్ మ్యాచ్ ఏదో వికెట్స్ తీసాడు అంతే, ఆ స్పిన్ పిచ్ కాబట్టి వికెట్స్ తీసాడు బౌలింగ్ లో. అండ్ తిలక్ వర్మ, సూర్యకుమార్ కన్సిస్టెన్సీ లేదు, ఏదో ఒక మ్యాచ్ ఆడుతున్నారు, ఒక మ్యాచ్ ఆడటం లేదు. నమందీర్ అయితే ఒక మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ శార్నర్ ఓకే, సోసగా పోతున్నాడు. అండ్ కరణ్ శర్మ కూడా ఓకే, పర్లేదు. ఈ మ్యాచ్ ఏమన్నా వస్తే విఘ్నేష్ కూతురు రావచ్చు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఇబ్బంది పెట్టాడు కాబట్టి. అండ్ దీపక్ చహర్ రన్స్ కి వెళ్తున్నాడు, రన్స్ కి వెళ్తున్నాడు అనమాట. అది ఎందుకు వేస్తున్నాడో కూడా తెలియదు. అండ్ ట్రెంట్ బోల్ట్ ఒక ఓవర్ మడతనంగా వేస్తే ఒక ఓవర్ మడతనంగా, ఈ 2 ఓవర్లో ఫస్ట్ లో పవర్ ప్లేలో మంచిగా వేసాడంటే అక్కడ కొట్టిస్తున్నాడు, అదే ఇక్కడ కొట్టించినాడంటే అక్కడ మడతనంగా వేస్తున్నాడు. అండ్ జస్మిత్ బుమ్రా ఓకే, పర్లేదు. ఇంజురీ కన్సర్న్ నుంచి వచ్చాడు కాబట్టి రన్స్ కి వెళ్ళలేదు, వికెట్స్ కూడా అంతగా తీయలేదు అనమాట. 6-7 ఎకానమీతో మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. చూడాలి ఈ రోజు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం రయల్ రికెల్టన్, విలియర్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండే, నమందీర్, శాట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కరణ్ శర్మ ఉండే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ కరణ్ శర్మ ప్లేస్ లో ఒకవేళ విఘ్నేష్ పుత్తూర్ని తెస్తే తేవచ్చు అనుకుంటానా, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఇబ్బంది పెట్టాడు కాబట్టి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సిఎస్కే ప్లేయింగ్ 11 చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అయితే చేంజెస్ చేశారు. షేక్ రషీద్ తెచ్చాడు, తను ఇచ్చిన ఛాన్స్ ని మంచిగానే ఉపయోగించుకొని మ్యాచ్ కూడా గెలిపించాడు. మ్యాచ్ గెలిపించడం అంటే ధోని గెలిపించాడు అనుకోండి లాస్ట్ లో, కాకపోతే తను ఆడిన నాకు కూడా చాలా యూజ్ అయింది అనమాట. విజయ్ శంకర్ ప్లేస్ లో కూడా మనీష్ బేడెన్ తెస్తే చాలా బెటర్ అని అనుకుంటున్నా. అండ్ జెమీ ఓవర్టన్ ప్లేస్ లో ఏమన్నా శామ్ కర్న్ తెచ్చే అవకాశం ఉందే, లేకపోతే జెమీ ఓవర్టన్ నే ఆడిచ్చి లేకపోతే పతి రాణా ప్లేస్ లో ఏమన్నా శామ్ కర్న్ తెచ్చే అవకాశం ఉందేమో, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ పర్లేదు అనమాట. ఖలీల్ అహ్మద్ అయ్యుండొచ్చు, అంశుల్ కాంబోజ్ అయ్యుండొచ్చు, నూర్ అహ్మద్ పర్లేదు, మంచిగానే పర్ఫామ్ చేస్తాడు. ఇంకా జడేజా ఎలానో ఉంటాడు, తను కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తాడు కాబట్టి తన ప్లేస్ లో ఏమన్నా శామ్ కర్న్ తెచ్చి కొద్దిగా బ్యాటింగ్ పవర్ పెంచి మ్యాచ్ గెలుస్తాము, ఇంపార్టెంట్ మ్యాచ్ మళ్ళీ అశ్విన్ తెస్తే మాత్రం ఇంకా మనం ఏం చేయలేమన్నమాట. ఇంపార్టెంట్ మ్యాచ్, అశ్విన్ ఖచ్చితంగా ఉండాలి, వేరియేషన్స్ ఉన్న బౌలర్ అది ఇది అంటే కుదరదు, అసలు వద్దు అనమాట. అశ్వినే వద్దు. ఏమన్నా సెమీస్ పోయినాక ఆ కథ మళ్ళాలి, సెమీస్ అంటే మ్యాచ్ గెలిస్తే చాలా అనుకోలే. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం షేక్ రషీద్ అండ్ రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ ప్లేస్ లో విజయ్ శంకర్ ఉంటాడు, కాకపోతే విజయ్ శంకర్ ప్లేస్ లో ఏమన్నా మనీష్ బేడెన్ తెస్తే మంచిగానే ఉంటుందని నేను అనుకుంటాను. అండ్ రవీంద్ర జడేజా అండ్ జెమీ ఓవర్టన్, ఎంఎస్ ధోని, అంశుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతి రాణా ప్లేస్ లో ఏమన్నా తెస్తే శామ్ కర్న్, లేకపోతే జెమీ ఓవర్టన్ ని తీసేసి కూడా శామ్ కర్న్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే శామ్ కర్న్ అక్కడైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శివన్ దూబే ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ వర్సెస్ ఖలీల్ అహ్మద్, ఇప్పుడు దాకా 28 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 71 ఉందన్నమాట. అండ్ రోహిత్ శర్మ వర్సెస్ జడేజా, ఇప్పుడు దాకా 105 రన్స్ వేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 112 ఉందన్నమాట. అండ్ సూర్యకుమార్ వర్సెస్ జడేజా, ఇప్పుడు దాకా 48 రన్స్ వేసి 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 77 ఉందన్నమాట. అండ్ తిలక్ వర్మ వర్సెస్ ఖలీల్ అహ్మద్, ఇప్పుడు దాకా 13 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 130 ఉందన్నమాట. అండ్ హార్దిక్ పాండే వర్సెస్ జడేజా, 18 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, సైడ్ వచ్చేసి 112 ఉందన్నమాట. అండ్ సిఎస్కే బౌలర్స్ వర్సెస్ సిఎస్కే బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఎంఐ బౌలర్లు చూద్దాం ఇప్పుడు. రాహుల్ త్రిపాఠి వర్సెస్ ట్రెంట్ బోల్ట్, ఇప్పుడు దాకా 29 రన్స్ వేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ వచ్చేసి 120 ఉందన్నమాట. శివం దుబే వర్సెస్ బుమ్రా, ఇప్పుడు దాకా 19 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ వచ్చేసి 73 ఉందన్నమాట. అండ్ లాస్ట్ ధోని వర్సెస్ బుమ్రా, ఇప్పుడు దాకా 60 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ వచ్చేసి 98 ఉందన్నమాట. అండ్ వార్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం ఖలీల్ అహ్మద్ వర్సెస్ రోహిత్ శర్మ, మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ప్రతిసారి ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీసుకుంటున్నాడు కాబట్టి రోహిత్ శర్మది ఏమన్నా తీసుకుంటే ఛాన్సెస్ ఉందేమో అనుకుంటాను, ఎందుకంటే రోహిత్ శర్మకి ఒక వీక్నెస్ కూడా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసేవాళ్ళు దాంట్లో కొద్దిగా తడబడుతున్నాడు అనమాట. ఆ వీక్నెస్ ని ఏమన్నా ఓవర్కమ్ చేస్తాడని చూడాల్సి ఉంటుంది ఈ మ్యాచ్ లో. అండ్ ఇదే లాస్ట్ టైం అని నేను అనుకుంటాన్నా, ధోని వర్సెస్ బుమ్రా, ఈ వార్ బ్యాటిల్ కూడా మంచిగానే ఉంటుంది అనమాట. లాస్ట్ లో డెత్ ఓవర్స్ లో
ఖచ్చితంగా బుమ్రా వేస్తాడు. ఖచ్చితంగా ధోని అయితే బ్యాటింగ్ ఆడాల్సిందే అనమాట. ఈ మ్యాచ్‌లో కూడా ఖచ్చితంగా ధోని అయితే బ్యాటింగ్ ఆడాల్సిందే అనమాట. అండ్ చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలా వార్ బ్యాటిల్ అనేది ఉండబోతుంది. అండ్ లాస్ట్ హార్దిక్ పాండే వర్సెస్ నూర్ అహ్మద్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. తెలుసు కదా హార్దిక్ పాండే స్పిన్నర్స్‌కి ఎలా సిక్సెస్ కొడతాడనేసి. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా పర్పుల్ క్యాప్ బౌలర్ నూర్ అహ్మద్ ఎలా కట్టడి చేస్తాడనేది చూడాల్సి ఉంటది. అండ్ విన్ విన్నింగ్ ప్రిడిక్షన్‌కొచ్చేసరికి నేనైతే ఎంఐ వాళ్ళు ఇప్పటికి ఈ సీజన్‌లో 3 మ్యాచ్‌లు గెలిచారు. సీఎస్‌కే వాళ్ళు 2 మ్యాచ్‌లు గెలిచారు. ఇద్దరు కూడా విన్నింగ్‌తోనే వస్తున్నారనమాట. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ గెలిచారు ఎంఐ వాళ్ళు. అండ్ సీఎస్‌కే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఒకటి గెలిచారు. అది కూడా ఎంఐతోనే గెలిచారు. లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్‌జీతో గెలిచారనమాట. అండ్ రెడ్ హాట్ ఫామ్‌లో అయితే ఎంఐ వాళ్ళే ఉన్నారు. అటు బ్యాటింగ్‌లో చూసుకున్నా బ్యాటింగ్‌లో వీళ్ళకంటే సీఎస్‌కే వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళే బెటర్ అనమాట. సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ముగ్గురు మంచి ఫామ్‌లోనే ఉన్నారు. అండ్ నమందీర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. రికెల్టన్ సోసోగా పోతున్నాడు. అండ్ జాక్స్ ఓకే పర్లేదనిపించాడు. ఇంక రోహిత్ శర్మ మంచిగా ఫామ్‌లో లేడు. అదే యువతలు చూసుకుంటే షేక్ రషీద్ అయ్యుండొచ్చు. షేక్ రషీద్ ఒక మ్యాచ్ ఆడాడు కాబట్టి తన గురించి ఏమంతగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రాహుల్ త్రిపాఠి మంచి ఫామ్‌లో లేడు. విజయ్ శంకర్ ఏమాత్రం ఫామ్‌లో లేడు. శివం దూబే ఏమాత్రం ఫామ్‌లో లేడు. రవీంద్ర జడేజా అస్సలు ఫామ్‌లో లేడు. అండ్ ఏమన్నా అంశుల్ కంబోజ్ తెస్తే ఏమన్నా మనం ఏం చెప్పలేం దానికోసం. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే మాత్రం నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ మంచి ఫామ్‌లో ఉన్నారు. పతి రాణా కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. రన్స్‌కెళ్ళినా కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడన్నమాట. అటువైపు చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ రన్స్‌కెళ్తున్నాడు. దీపక్ చహర్ రన్స్‌కెళ్తున్నాడు. అండ్ బుమ్రా మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అండ్ ఇంగ మిచెల్ సార్నర్ అయితే ఓకే ఫైన్ సోగా పోతున్నాడు. కరణ్ శర్మ కూడా అంతగా చెప్పాల్సిన ఏం అవసరం లేదనమాట. బౌలింగ్‌లో వీళ్ళే కొద్దిగా, కొద్దిగా హెడ్ ఉన్నాడని నేనైతే అనుకుంటున్నా. సీఎస్‌కే వాళ్ళే బౌలింగ్‌లో కొద్దిగా హెడ్ ఉన్నారు. అండ్ బ్యాటింగ్‌లో ఎంఐ వాళ్ళే హెడ్ ఉన్నారు. కాకపోతే వీళ్ళు కూడా అంతే మంచి పెర్ఫార్మన్సే చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ అంత సెట్ కాలేదని అనుకుంటాను. కాకపోతే ఈ మ్యాచ్ ఫైనల్ విన్నర్ వచ్చేసి నాకు తెలిసి ఎంఐ వాళ్ళే గెలుస్తారని అనుకుంటాన్నా. ఒక 10% వాళ్ళకే ఇస్తాన్నా. కాకపోతే నాకు ఎక్కడో లాస్ట్ ఎల్ క్లాసికో లాస్ట్ మ్యాచ్ ఇంకా ధోని గెలిస్తే బాగుండు అని అనిపిస్తుంది ఒక సీఎస్‌కే ఫ్యాన్‌గా. కాకపోతే ఎంఐయే గెలుస్తది. 65% ఎంఐకే ఉందన్నమాట ఛాన్సు. అండ్ సీఎస్‌కే వాళ్ళొచ్చి 35% గెలిచే ఛాన్స్ ఉంది. ఇది ఈ స్టాట్స్‌ని బట్టి చెప్తానన్నమాట. స్టాట్స్‌ని బట్టి అయితే ఎంఐయే గెలుస్తుంది. 65% ఎంఐ గెలుస్తుంది. సీఎస్‌కే వచ్చేసి 35% గెలుస్తుంది. కాకపోతే సీఎస్‌కే ఫ్యాన్ గదా! లాస్ట్ ధోనికి ఇక ఎంఐతో ఆడడం ఇదే లాస్ట్ మ్యాచ్ అని నేనైతే అనుకుంటున్నా. సీఎస్‌కే గెలిస్తే బాగుంటాది అని అనుకుంటాను. గెలుస్తదని చెప్పట్లే. బాగుంటాది అనుకుంటున్నా. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చింటదే అనుకుంటాన్నా. నచ్చింటే మాత్రం లైక్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. థాంక్ యూ గైస్.